ఈ చిన్న సిగరెట్ చాలామంది ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ రేపు వాడుతున్నారు. జెంట్స్ కాకుండా లేడీస్ కూడా వాడుతున్నారు. దీంతో వాళ్ళకి ఏవే సమస్యలొస్తాయి, నేను ఒక బ్రీఫ్‌లీ చెప్పబోతున్నాను. అయితే స్మోకింగ్ చేసేవాళ్ళు ఈ వీడియో చూడండి. ఈ స్మోకింగ్ చేయడం వలన మీకు ఏం ప్రాబ్లమ్ రావచ్చు, లైంగిక సమస్యలు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో ఇప్పుడు నేను చెప్తాను. ఈ చిన్న సిగరెట్ ఏం చేస్తుందంటే మీ బాడీలో మీ ఎరెక్షన్ రావడానికి, ఎస్పెషల్లీ మేల్స్‌లో, పురుషుల్లో ఎరెక్షన్ రావడానికి బ్లడ్ సప్లై మంచిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంగం. ఇక్కడ నుంచి బ్లడ్ సప్లై మంచిగా ఉండాలి. ఈ సిగరెట్ ఏం చేస్తుందంటే ఆ బ్లడ్ వెజల్స్‌ని డ్యామేజ్ చేసేస్తుంది. బ్లడ్ మంచిగా రావాలి అంటే ఆహ్, మన ఆర్టరీస్ అవన్నీ హెల్తీ ఉండాలి. కానీ అవి డ్యామేజ్ చేసేస్తుంది ఇందులో ఈ సిగరెట్. దాని వలన బ్లడ్ సప్లై మంచిగా రాదు. దానివల్ల అంగం గట్టిగా పడదు. అందుకనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అలాగే మీ కోరికలు తగ్గిపోతాయి. డిజైర్, లిబిడో ఏదైతే ఉందో తగ్గిపోతుంది. ఎందుకంటే ఇందులో నికోటిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది సిగరెట్‌లో. ఆ నికోటిన్ అనే సబ్స్టెన్స్ మీ బ్లడ్‌లో అంటే హార్మోన్స్ ఏవైతే రన్ అవుతూ ఉంటాయి, ఆ హార్మోన్స్‌ని ఇంబాలెన్స్ చేసేస్తాయి. టెస్టోస్టెరోన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్ ఉంటుంది. అది అంగాన్ని ఇలా ఉంటే ఇలా అంగాన్ని లేపేస్తుందనమాట. స్లోలీ అంగాన్ని ఇలా లేపుతుంది. ఆ టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోతుంది. అందుకని ఈ ప్రాబ్లం. చాలామంది స్ట్రెస్ తగ్గించుకోవడానికని స్మోకింగ్ చేస్తారు. కానీ అది తప్పు. ఈ సిగరెట్‌తో మీ ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. దాని వలన మీ హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. ఆ ఒత్తిడితో, ఆ స్ట్రెస్‌తో, ఆ టెన్షన్‌తో మీ హార్మోన్స్ ఇంకా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. దానివలన మీకు ఈ లైంగిక సమస్యలు రావడం ఖాయం. అలాగే ఈ చిన్న సిగరెట్ మీ స్పర్మ్ కౌంట్‌ని, క్వాలిటీని ఖరాబ్ చేసేస్తుంది. స్పర్మ్ కౌంట్ తక్కువ చేసేస్తుంది. చాలామందికి ఒలిగోస్పర్మ్ అయిపోతుంది. చాలామందికి స్పర్మ్ క్వాలిటీ అంటే అంత స్పర్మ్స్ హెల్తీ ఉండవన్నమాట. దానివలన పెళ్ళైన జంటలకు కన్సీవ్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివలన ఆ స్పర్మ్స్ క్వాంటిటీ కాకుండా క్వాలిటీ కూడా అంటే చేంజ్ అయిపోతుంది. అందుకనే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది ఇవాళ రేపు. అయితే వ్యూవర్స్, నేను మీకు క్లియర్లీ చెప్పాను. అలాగే లేడీస్‌లో కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు కూడా ఈ సిగరెట్ వాడుతున్నారు. వాళ్ళ దాంట్లో అగైన్ ఎగ్ అయితే ఫామ్ అవుతుంది. దాని క్వాలిటీ కూడా మంచిగా ఉండదు. వాళ్ళకు కూడా స్ట్రెస్ వస్తుంది. వాళ్ళకు కూడా అంటే దీనితో వివిధ రకాల చేంజెస్, హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవుతాయి బాడీలో. అందుకనే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా పెరుగుతున్నాయి దీంతో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇది ఎక్సెసివ్ సిగరెట్ వాడుతున్న వాళ్ళు మాతో సంప్రదించవచ్చు. మేము యునాని మెడిసిన్స్ ఇస్తాం వాళ్ళకు. ఈ యునాని మెడిసిన్స్‌తో మనము ఏవైతే డ్యామేజెస్ అయినాయో సిగరెట్ యూజ్ చేయడం వలన, తంబాకు యూజ్ చేయడం వలన వాటిని అన్నిటిని మనం కరెక్ట్ చేయొచ్చు. ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర. అలాగే ఒక రకమైన హల్వా ఉంటుంది. హల్వా వివిధ రకాల మెడిసిన్స్ వేసి వివిధ రకాల హల్వాలు తయారు చేస్తాను. నేను మీకు ఫామ్ చూపిస్తున్నాను ఇలా ఉంటుందని. అయితే వ్యూవర్స్, ఐ హోప్ మీకు అర్థమైపోయింది. సిగరెట్స్ స్మోకింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. అలాగే మీరు క్విట్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు వాడుతున్నారు, మీకు ఈ సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాతో కాంటాక్ట్ చేయొచ్చు. యునాని మందులతో మనం వచ్చిన సైడ్ ఎఫెక్ట్ని తొలగించవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండి యునాని. నేను మీకు శాశ్వతంగా ట్రీట్మెంట్ ఇస్తాను. మీరు మాతో కాల్ చేసి పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీరు లేకపోతే నా దగ్గర ఇక్కడ క్లినిక్లో వచ్చి మీరు అపాయింట్మెంట్ తీసుకొని చూయించుకోవచ్చు. లేకపోతే మీరు విదేశాల్లో ఉంటే, పల్లెటూరులో ఉంటే మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాతో కొరియర్ ద్వారా మెడిసిన్స్ తెప్పించుకోవచ్చు.